హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఒక మూవీ తీసేయొచ్చు కదా మీరు? మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసింది మీకు. ఈ ఎక్స్‌పీరియన్స్ 1 ఆల్‌మోస్ట్ ఒక 1 మంత్ దాటిపోయిందా మీరు ఈ ఫైట్ ఏమో చేయబట్టి? గుర్తు తెలియదు నాకు అసలు. మీరు చెప్తే ఇందాక 25 రోజులు అయిందా అనిపిస్తుంది నాకు. అంతే మరి. పరిగెడుతూనే ఉన్నాను. యాక్చువల్‌గా ఓ 2, 3 రోజులు ఈ వంకాయన పెట్టి రెస్ట్ తీసుకుందాం హ్మ్. అని చెప్పంటే ఈ అమ్మాయిని డిఫేమ్ చేయడం మొదలెట్టింది. హ్మ్. ఆమెకి సపోర్ట్‌గా రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేను రాలేదనుకోండి, ఆమె భయపడిపోతుంది. ఇప్పుడు అసలు ఆ అమ్మాయి మళ్ళీ ప్రీతి మొన్నటి వరకు మీడియా ముందుకొచ్చి మళ్ళీ ఇప్పుడు కనబడట్లేదు. మన మీడియా మిత్రులకు కూడా అరే ఒక ఆడపిల్ల ఇంత ధైర్యంగా బయటకు వచ్చి ఒక మాట చెప్తుంది. తన ఇమేజ్‌ని కూడా పక్కన పెట్టి. అలాంటి అమ్మాయిని మనం సపోర్ట్ చేసి అమ్మాయిని ఒక హీరోగా చూపించాలి మనం. ఎందుకంటే ఆమె డ్రగ్స్ చేసింది, ఒకప్పుడు తప్పు చేసింది. ఇప్పుడు అవన్నీ వద్దు అనుకుని ధైర్యంగా వచ్చింది. రిహాబిలిటేషన్‌లో చేరింది, మంచిగా మారింది. ఇప్పుడు ఆ అమ్మాయిని మనం ఒకళ్ళకి ఆదర్శంగా చూపిస్తే రేపు ఇంకొకళ్ళ మంది డ్రగ్స్ మానేసి ఇలా వస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే లావణ్య గారు డ్రగ్స్ అలవాటు చేశారు అని చెప్పేసి ఈ అమ్మాయి ధైర్యంగా ఒప్పుకొని నేను తీసుకున్నాను ఒకప్పుడు అని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది. ఇంత జరిగినా కానీ లావణ్య గారు మాత్రం అసలు నాకు డ్రగ్స్ అంటే తెలియదు అన్నట్లు మాట్లాడుతుంది. మనం ఇంకొక వీడియో చూపిస్తాం. హ్మ్. ఈ అమ్మాయి అతి దీంట్లో పోయి చాలాసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చేసి హ్మ్. మనకి వేరే సాక్ష్యాలు ఏమక్కర్లా, ఆవిడ ఇచ్చిన సాక్ష్యాలే అన్నీ కూడాను. హ్మ్. ఉన్న దాంట్లో సో మస్తాన్కి ఆ యూనిత్ రెడ్డికి జస్ట్ కాల్ ఉండడం వల్ల మాత్రమే ఆ డ్రగ్ కేసులో నా పేరు ఉందండి. నేను కొనలేదు, నేను అమ్మలేదు. ఓకే, ఒక అంటే ఫెయిర్ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఫెయిర్ గా చెప్పండి. లావణ్య, నిజంగానే డ్రగ్ అలవాటు ఉందా మీకు? ఏమండి ఇప్పుడు నేను డ్రగ్ అలవాటు ఉందా, హ్మ్. ఉంది, లేదు, ఒక మాటలో చెప్పొచ్చు. అంతే. బట్ ఇప్పుడు మీరు అడగండి నన్ను, ఉందా లేదా? హ్మ్. లేదు. కావాలంటే టెస్ట్ చేయించుకోండి. అసలు ముందు కోపం వస్తుంది. ఎక్కడ ఎలా ఉంటుంది నాకు డ్రగ్ అలవాటు అని చెప్పేసి అంటాం కదా. ఇప్పుడు మీరు వినండి ఆన్సర్. గోవాలో డీజేకి వెళ్ళాను. నాకు అక్కడ పీపుల్ పార్టీ ఫ్రెండ్స్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. బట్ నేను మానేసి మళ్ళీ వచ్చింది కూడా 2021లో వచ్చాను. ఇప్పుడు 24 మళ్ళీ నేను గోవా వెళ్ళాలి. ఇప్పుడు 2 ఇయర్స్ నేను గోవా వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు, నేను చైనా చేయనప్పుడు, ఆ ఫ్రెండ్సే ఉండనప్పుడు నేను ఎలా చేస్తాను? అండ్ ఇప్పుడు నేను ఈ కోపంలో రాస్తాను చేస్తాడు, రాస్తానికి అలవాటు ఉందని నేను చెప్పొచ్చు. నేను అలా చెప్పను, నింద కూడా వేయను. ఆ అబ్బాయికి అలవాటు లేదు, అలా చేసే ఫ్రెండ్స్ నాకు లేరు, నా ప్రపంచంలో వాళ్ళు ఎవరు లేరు. గోవా నుంచి అసలు ఆవిడ ఏం మానేసి వచ్చారు? మానేసి డ్రగ్స్ మానేసి. అండ్ కానీ ఒక టైంలో లావణ్య గారు నాతో మాట్లాడినప్పుడు అసలు నాకు డ్రగ్స్ అంటే ఏంటో తెలియదు అని చెప్పేసి చెప్పారు. అదే అంటున్నాను, ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ నోటితోనే చెప్పింది చాలా క్లియర్గా. ఇప్పుడు ఇవాళ రాజతరుణ్ మీద కోపం వచ్చింది, ఆయన ఎంత చేసినా వినలేదు. ఇవాళ రాజతరుణ్ నాకు డ్రగ్స్ ఇచ్చాడని చెప్పొచ్చు, కానీ ఇది మార్చలేవు కదా నువ్వు. హ్మ్. రోజుకు ఒక మాట చెప్పలేవు కదా. మొన్న నువ్వే చెప్పావు, ఇవాళ నీకు కోపం వచ్చిందని చెప్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు రాజతరుణ్ డ్రగ్స్ చేశాడు అది ఇది అని చెప్పి. అన్ని సాక్ష్యాలు ఆవిడ మన ముందు పెట్టింది చాలా క్లియర్గా. హ్మ్. అండ్ ఈవిడ ఈ చిన్న పిల్లని ప్రీతి గురించి కూడా బదనాం చేస్తుంది అనే విషయంలో కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ పోయి. ఇట్లా నా మీద పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది. అది నిజం చేస్తూ ఆ ఫోటోలన్నీ ఈవిడ ఫోన్ నుంచే అందరికీ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మీకు కూడా వచ్చి ఉంటాయి ఆవిడ ఫోన్ నెంబర్ నుంచి. లాస్ట్ టైం మీతో షూట్ జరుగుతున్నప్పుడే ఒక 50 ఫోటోల దాకా వచ్చాయి నాకు. సో బేసికల్లీ డీఫేమ్ చేయడానికి ఆవిడ కంకణం కట్టుకొని చేస్తున్న పని ఇది. నా గురించి చెప్తావా? నీ దగ్గర ఉన్న నా దగ్గర ఇన్ని ఫోటోలు, ఇన్ని కాల్ రికార్డులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మా ఆవిడకి? అసలు ఇదే ఒక జీవిత ధ్యేయం అన్నట్టు. పర్ఫెక్ట్గా చెప్పారు మీరు, అదే చెప్తున్నా కదా. ఇదే వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి, ఇదే వాళ్ళ జీవితం అంతే. మనుషులది బ్లాక్మెయిల్ చేయడం. ఇదే మీకు సంబంధించిన ఏదో రకం. మీరు కనబడ్డారు, మీరు ఫస్ట్ పరిచయం అయ్యారు అనుకోండి, మనం మామూలుగా సరదాగా మాట్లాడుకుంటాం. మీరు పరిచయం అయితే మామూలుగా వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది తెలుసా? ఓకే, దీని గుట్లే ఉన్నాయి, ఇది ఏం చేస్తుంది, మీ ఇంటికి వెళ్ళా, మీ ఇంట్లో ఇట్లా చూస్తారు, ఏమైనా ఫోటోలు ఉన్నాయా, ఏమున్నాయి అంటే దొంగతనాలు చేసే టైప్ కూడా కాదు. మళ్ళీ మీ గుట్టుమట్లు పట్టుకుంటారు. మీరు ఏదైనా సరదాగా నాకు అప్పుడులో నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు ఇట్లా అని చెప్పారు అనుకోండి, అవన్నీ గుర్తుపెట్టుకుంటారు, రాసి పెట్టుకుంటారు డైరీలో. తర్వాత ఏదైనా అవసరం వస్తే తీసుకొస్తారు. ఇంకా వాడికి సంబంధించి వాడిని మీరే చంపేశారనో లేకపోతే ఇంకోటో కథలు వెళ్ళేసి మీ మీద బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతారు. అంటే ఇప్పుడు ఒకళ్ళని నమ్మి మనం ఫ్రెండ్లీగా చెప్పే సీక్రెట్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ టైం వాడిని బ్లాక్మెయిల్ గా యూజ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళతో. ఎవ్వరు కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరో ముక్కు మంది పరిచయం అయ్యారు కదా, కొంత అమాయకంగా ఉన్నారు కదా అని చెప్పుకుంటే రేపు మీకే ప్రాబ్లం. సో కీప్ యువర్ పర్సనల్ లైఫ్ పర్సనల్. సరే కానీ శేఖర్ గారు, ఒక చిన్న విషయం చెప్తారా నాకు? రాజా రవీంద్ర గారే మొత్తం మీతో నడిపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు బయట. రాజా రవీంద్ర గారిని నేను నాకు తెలిసి ఒక్కసారో అంతకుముందు ఇంకోసారి ఇంటర్వ్యూ చేసినట్టు కూడా గుర్తులేదు. రీసెంట్గా
సారంగ దర్యా సినిమా ప్రమోషన్స్లో భాగంగా నేను ఏదో ఒక మీడియా హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని. ఆ సినిమాలో హీరో హీరోయిన్లందరినీ కూడా ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేశాను. నాకు అప్పుడు గుర్తు, సారంగ దర్యా టైటిల్ ఏంటి సార్, కొంపదీసి మీరు దాంట్లో సినిమా హెడ్ మాస్టర్ మీరు, తర్వాత మీ పిల్లల పేరు ఒకరి పేరు అంగద ఒకరి పేరు రియానా, సారు అంగద రియా కలిపి సారంగ దర్యా అయిందా అని చెప్పి అడిగాను. నాకు గుర్తు ఇప్పటికి. ఒక్కసారి మాట్లాడాను నేను, ఆయనతో జీవితంలో మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన చేయాల్సిన కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే బయట మాకు మీడియాలో ఒక చిన్న ఇది గాసిప్ అని అనుకోవాలేమో, రాజ్ తరుణ్కి మొత్తం అంతా ఇప్పుడు ఆయన మేనేజర్ కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి రాజ్ తరుణ్ మీద నుంచి ఫోకస్ అనేది మీ మీదకి డైవర్ట్ అవడానికి మిమ్మల్ని పిక్చర్లోకి దింపారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నన్ను పిక్చర్లో దింపింది మీరే. మేమేనా? 25 రోజుల క్రితం చేశారు కదా ఇంటర్వ్యూ, అది వైరల్ అయ్యి తర్వాత వాళ్ళు పిలిచి వీళ్ళు పిలిచి మీరే నన్ను పిక్చర్లో దింపింది, ఇంకెవ్వరు కాదు. ఇప్పుడు నన్ను ఎందుకు సార్ వైరల్ మీరే అసలు చేస్తున్నారు? రాజా రవీంద్ర చెప్తున్నారు కదా, మీరే దింపారు, ఇంకెవ్వరు కాదు. మీరు అడగబట్టే కానీ ఏ మాట కామాట మన ఇద్దరం చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. ఎనీవేస్ కానీ అయితే ఇది నిజం కాదా? అసలు కదా, అసలు నోవే. ఆయన గురించి నాకు ఇప్పటికీ ఏమి తెలియదు. రాజా రవీంద్ర అంటే ఓకే కరెక్ట్. రాజా రవీంద్ర నాకు చాలా రోజుల క్రితం మంచు లక్ష్మి గారితో ఒక ఈవెంట్ చేసినప్పుడు అప్పుడు ఊరికే చూసాను. అప్పుడు కూడా అది ఎందుకు మా బిగ్ ఎఫ్ఎంలో ఏదో ఈవెంట్లో మంచు లక్ష్మి గారు నేను కలిసి యాంకరింగ్ చేశాను ఒక పర్టికులర్ దీంట్లో. ఓకే. ఆ యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఆవిడ రావడానికి టైమింగ్స్ కనుక్కోవడానికి అప్పుడు ఈయన మేనేజ్ చేస్తున్నట్టున్నారు ఆవిడ డేట్స్ ఏవో, అప్పుడు తెలుసు. అంతే, తర్వాత మళ్ళీ ఇంకా గుర్తులేదు నాకు. ఏమో అంటే ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ చాలా ఫాస్ట్గా మీకు దొరికినంతగా లావణ్య గారు లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నారు బయట. అదే అంటే ఏమైనా ఉంటే కదా దొరకడానికి. ఇప్పుడు 100 మంది జీవితాలు నాశనం చేసేవు, ఇవాళ నా గొప్పతనం ఏం లేదు. నేను ఒకటి వచ్చి అట్లా ముందు నుంచుంటే ప్రపంచంలో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు వచ్చి చేరుతుంది. అదే కదా, ఏదో యూనివర్స్ మనం ఏదైనా అనుకుంటే మొత్తం అంతా పంచభూతాలు కలిపి మనకు సహకరించినట్టు మీకు అదే జరుగుతున్నట్టు. ఏమీ లేదు, నన్ను ఎవ్వరు తీసుకురాలేదు. మీరే నన్ను నాయకుడిని చేశారు, ప్రజలే నాకు ఈ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. అదే కదా, ఫోన్లు చేసి మరి లావణ్య గారి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే ఆవిడకి ఎంతమంది శత్రువులు ఉన్నారో మీకు ఎంతమంది అజాత శత్రువులు ఉన్నారో అర్థం కావట్లేదు నాకు. That's true. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.